తను దైవాన్ని అని గుర్తించాడు కానీ తను ఇంకా దేహమే అనేటువంటి మాధ్యమంలో ఇంకా ఉన్నాడు అప్పటికి రామ్తా. ఇది 6 సంవత్సరాలు చేసినా కూడా 6వ సంవత్సరంలో జరుగుతుంది ఈ ఇన్సిడెంట్. 6వ సంవత్సరంలో జరిగిన తరువాత నేను ఈ శరీరానికి మాత్రమే పరిమితమైన వాడిని కాదు, నేను ఈ శరీరం కంటే అత్యున్నతమైన వాడిని అని అప్పుడు తాను అర్థం చేసుకున్నటువంటి ఆ దివ్యక్షణం అది. వెంటనే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఆ ప్రకృతి మాతృలను అన్నింటినీ కీర్తిస్తూ పాట పాడతాడు, నృత్యం చేస్తాడు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. తిరిగి తన నివాసానికి వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. మళ్ళీ అలా స్వేచ్ఛగా శరీరంలోంచి వెళ్దాము అనుకుంటాడు. అదే మాస్టర్ సూక్ష్మ శరీరయానం యొక్క మొట్టమొదటి అనుభవం అప్పుడు కలిగింది రామ్తాకి. ఎంత కష్టపడ్డా కూడా తిరిగి మళ్ళీ చెయ్యలేడు ఆస్ట్రల్ ట్రావెలింగ్. ఎందుకంటే అప్పుడు స్వేచ్ఛగా తాను చేశాడు. ఇప్పుడు తన ఆలోచన మొత్తం కూడా శరీరం యొక్క వెయిట్ మీదే ఉంది. అది చేయాలి అన్నటువంటి లిమిటెడ్ కాన్షియస్నెస్లో ఉండడం వల్ల తను చేయలేకపోతాడు మాస్టర్. మొదటి సూక్ష్మ శరీరయానం చేసిన 2 సంవత్సరాలకి కానీ రామ్తాకి 2వ సూక్ష్మ శరీరయానం యొక్క అనుభవం కాదు. తను హాయిగా పడుకొని ఉంటాడు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ నెంబర్ 6. ధ్యానం చేసి ప్రకృతి మాతృకల్ని పూజించి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన శరీరం నుంచి తాను బయటకు వచ్చి స్వేచ్ఛగా సంచరించడాన్ని తాను గమనిస్తాడు. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా రామ్తా ఎలా సాధన చేస్తారంటే తాను అనుకున్నప్పుడు తన సూక్ష్మ శరీరాన్ని తన ఆత్మను బయటికి తీసుకొని వచ్చి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని సంపాదిస్తాడు రామ్తా. ఆ తర్వాత ప్లస్ దాన్ని మించిన ఇంకొక సామర్థ్యం ఏంటంటే ఆలోచన, వేరే వాళ్ళ ఆలోచనలోనికి తన ఆలోచనను పంపించి తాను అనుకున్న విధంగా చేయగల సామర్థ్యాన్ని కూడా సంపాదించుకుంటాడు. ఆస్ట్రల్గా కూడా వెళ్ళగలడు. వాళ్ళ ఆలోచనల్ని కూడా ప్రభావితం చేయగలిగేంత సామర్థ్యాన్ని సంపాదించుకుంటాడు ధ్యాన సాధన ద్వారా. అలా చేస్తూ ఉన్న క్రమంలో మాస్టర్స్ ఒక్కసారి మాత్రం ఇది తనలో ఉన్నటువంటి ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ నెంబర్ 7 వస్తుంది. 7 చైతన్య చక్రాలకు ప్రతీకగా 7 ట్రాన్స్ఫర్మేషన్ని నేను మీకు విశదీకరించడం జరిగింది మాస్టర్స్. ఈసారి తాను తన ఆలోచనతో ప్రయాణం చేయడు. అంత జ్ఞానాన్ని తాను అందుకొని, అంత సాధన తాను అందుకున్న తర్వాత తన శరీరంలో తానే ఆ దైవాన్ని అని అర్థం చేసుకొని, అందరూ కూడా ఆ దైవాలే అని అర్థం చేసుకొని, అందరిలో ఉన్నది నాలో ఉన్నది అని అర్థం చేసుకున్నప్పుడు సహజంగానే రామ్తా యొక్క దేహంలోని ప్రతి అణువు ఆ ఆత్మశక్తితో, ఆ కాంతి శక్తితో ప్రకంపించడం ప్రారంభిస్తుంది. అలా తన దేహంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ప్రకంపనా వేగం ఎక్కువైపోయి ఆ కాంతి శక్తితో ప్రకంపించడం మొదలుపెట్టినప్పుడు రామ్తా యొక్క వెయిట్ కూడా తగ్గడం ప్రారంభిస్తుంది. తన చుట్టూ ఒక బ్రైట్ ఆరా ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. సైనికులు మొత్తం అనుకుంటారు, ఏంది రాజుగారి శరీరం మొత్తం ప్రకాశవంతంగా వెలుగుతుంది అనుకుంటారు. కానీ అది బాహ్యపు వెలుగు కాదు. తన అంతరంలో తన ప్రతి అణువణువు ఆ జ్ఞాన స్ఫూర్తితో, ఆ చైతన్య స్ఫూర్తితో, ఆ ఆత్మశక్తితో ఉన్నటువంటి ఆ వెలుగు అది. అలా వెలుగుతూ ఒక శుభముహూర్తాన పూర్తిగా మాయమైపోతాడు. శరీరంతో పాటుగా మాయమైపోతాడు. అలా తీసుకొని వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రాగలనా అని చెప్పి పరీక్షించుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు మాస్టర్. వెళ్తాడు, భూమి మీదకి వస్తాడు. ఎక్కడికైనా వెళ్ళగలడు తన శరీరంతో. ఏ లోకాల కంటే ఆ లోకానికి వెళ్తాడు. దాన్నే, ఆ విద్యనే తాను అధిరోహణము, ఎసెన్షన్ అని చెప్తాడు. భౌతిక శరీరాన్ని కూడా మృత్యు బారిన పడివేయాల్సినటువంటి అవసరం లేకుండా కాంతి రూపంలోనికి మార్చి తన శరీరాన్ని కాంతిలో ఇముడ్చుకొని శరీరంగా నిష్క్రమించి మళ్ళీ కావాలి అనుకుంటే భూతలం మీద ఆ తల్లి గర్భం యొక్క అవసరం లేకుండా తిరిగి స్థూల శరీరంతో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ అధిరోహణ విద్యని 63 సార్లు ప్రదర్శిస్తాడు మాస్టర్. అది కూడా ఒక సింబాలిక్ అంకె. రామ్తా 63 సంవత్సరాల వయసులో శాశ్వతంగా అని కాదు, తన 64వసారి నిష్క్రమిస్తాడు. అయితే తను నేర్చుకున్న జ్ఞానాన్ని మొత్తాన్ని తన సైనికులకి మొత్తం 20 లక్షల మంది సైనికులు బోధిస్తూ ఉంటాడు.